పుష్ప కాదంట, పుష్ప 3, 4, 5 వచ్చినా కూడా ఆగదంట. ఆ లెవెల్లో ఉందంట సినిమా అయితే. నిజంగా మొన్న రివ్యూలు చెప్తుంటే మైండ్ బ్లాక్ అనమాట. మీరు రావాలండి, రావాలండి. అర్థమైందండి. మీరు చెప్పాలి కూడా రండి ప్లీజ్. అంటే ఎందుకు ఇక్కడ రమ్మని చెప్తున్నామండి. ఇక్కడ అంతా కెమెరా పెట్టుకుని ఇదిగో ఆయన యాక్టర్ లైక్ తీసుకోండి. ఆయన యాక్టర్ సార్ రామా అక్కడికి, లేకపోతే మీరు వస్తారా? ఏది చెప్తే మేమనే వస్తాం అక్కడికి. రామా రండి రండి రండి. అర్థమైంది. నేను ఏంటంటే కొంతమంది ఫేక్ అనుకుంటే ఇక్కడ పెట్టే వెనక, అందుకని నా బాధ. పోస్టర్ ఉంది కదా అని అక్కడే తీస్తున్నాను. హాయ్ అండి. మూవీ ఎలా అనిపించిందండి? 100% సూపర్. బాలయ్య బాబు గారు ఎప్పటికైనా బోయపాటి సార్ కాంబినేషన్ లో అంటే బాలయ్య బాబు అల్టిమేట్. ఓకే. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అండ్ మన ఆది పినిశెట్టి గారి యాక్టింగ్ మాత్రం 100% సూపర్. యాజ్ యాక్టర్ రవితేజ గా చెప్తున్నా నేను. ఓకే. ఇది బ్లాక్ బస్టర్ కాదు, మోర్ దాన్ దట్. ఎందుకంటే ఈ సినిమాలో బాలయ్య బాబు గారిని మనం ఒక మౌంటైన్ లాగా చూస్తున్నాం మనం. ఎందుకంటే ఆయన యాక్ట్ ఈ ఏజ్ లో కూడా బాలయ్య బాబు గారు అంత బాగా యాక్ట్ చేస్తున్నారంటే ఒక ప్యాషన్ తోటి చేస్తున్నారు. ఆయన సినిమా మీద ప్యాషన్ తోటి చేస్తున్నారు. కాబట్టి జై బాలయ్య. డాన్స్ ఎలా అనిపించిందండి మీకు? అసలు బాలయ్య బాబు గారి డాన్స్ అంటే అల్టిమేట్. ఆయన ఒక స్టెప్ వేసిన అల్టిమేటే, లేకపోతే ఆయన ఒక చెయ్యి తిప్పిన అల్టిమేటే, లైక్ బాలయ్య బాబు గారు మాట్లాడిన అల్టిమేటే. అండ్ బోయపాటి గారు ఏంటంటే బాలయ్య బాబు గారిని ఎవ్రీ టైం ఎలా చూపిస్తారంటే అతను బాలయ్య బాబు గారిని ఓన్ చేసుకుంటారు. బాలయ్య బాబు గారు అంటే ఆయనకు చాలా ఇష్టమైన వ్యక్తి. అండ్ బోయపాటి గారు నాకు పర్సనల్ గా బాగా తెలుసు, డైరెక్టర్ గారు కూడా. ఈ సినిమా మాత్రం చెప్తున్నానండి, యూనివర్సల్, నాట్ పాన్ ఇండియా, నాట్ పాన్ వరల్డ్, యూనివర్సల్. ఇట్స్ యూనివర్సల్. ఎందుకంటే ఈ ఏజ్ లో కూడా బాలయ్య బాబు గారు అంత బాగా యాక్ట్ చేశారంటే మాత్రం మన బాలయ్య బాబు యూత్ అసోసియేషన్ కానీ బాలయ్య బాబు ఫ్యాన్స్ కానీ ఒక మేజర్ స్టఫ్ ఇట్ ఈస్. అంత బాగా యాక్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మన ఫ్యాన్స్ కోసం అంత కష్టపడుతున్నారు. బట్ వీఆర్ ఆల్ సపోర్ట్ హిమ్. ఇది మాత్రం కొట్టబోతుంది తొందరగా. ఎంత కొట్టబోతుందంటే నాకు తెలిసి, ఇన్ మై వ్యూ మినిమం 1,500 crores ఈజీ కొట్టబోతుంది. బ్లాక్ బస్టర్ కాదు, ఇండస్ట్రీ హిట్ కూడా కొట్టబోతుంది. ఆబ్వియస్లీ పుష్ప 2 కి అఖండ 2 కి మనం కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ఆ జోనర్ వేరు, ఈ జోనర్ వేరు అండి. ఎందుకంటే బాలయ్య బాబు గారు కి అల్లు అర్జున్ గారికి మనం ఎప్పుడు కంపేర్ చేయకూడదు. లైక్ ఎందుకంటే మీకు కూడా తెలుసు, నాకు తెలుసు, యూత్ కి ఎవరికి తెలుసు, బాలయ్య బాబు గారు 10 నిమిషాల సినిమాలు కనిపిస్తే చూడాలని మనం అనుకుంటాము. అదే అల్లు అర్జున్ గారు 2.5 hours కనిపిస్తే ఎలా యాక్ట్ చేస్తారో చూడాలని అనుకుంటాము. సో దిస్ ఇస్ ద కంపారిజన్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ అల్లు అర్జున్ గారు అండ్ బాలయ్య బాబు గారు. సో యాజ్ ఎ యాక్టర్, యాజ్ ఎ టెక్నీషియన్, యాజ్ ఎ డైరెక్టర్, అండ్ నేను చెప్తున్నాను, బాలయ్య బాబు గారు అల్టిమేట్ అండ్ ఎవర్ గ్రీన్ ఫర్ ఎవర్. ఈ సినిమా తోటి మనకు ఫుల్ స్టఫ్ ఇచ్చారు. చాలా బాగా కష్టపడుతున్నారు. కాబట్టి అఖండ 2 అనేది మనకు ఇప్పుడు యాక్చువల్లీ మనకి ఇప్పుడు మన సంక్రాంతికి రావాల్సిన పండగ ముందే వచ్చిందని చెప్తున్నా. సంక్రాంతికి రావాల్సిన ముందే వచ్చేసింది మనకి. నాకు తెలిసి ఈ వీక్ కలెక్షన్స్ నేను చెప్పకూడదు, అది మన ఫ్యాన్సే క్రియేట్ చేయాలి, మన ఫ్యాన్సే వాటిని రివీల్ చేయాలి. ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఆల్రెడీ మన సినిమా లేట్ వచ్చిందని బాగా ఫీల్ అవుతున్నాం, కానీ ఇప్పుడు చెప్తున్నాను, విత్ ఇన్ 3 days లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సక్సెస్ అయిపోయి క్లియర్ అయిపోయి అఖండ 2 ఈస్ ద నంబర్ 1 సినిమా ఇన్ ద తెలుగు మూవీ ఇండస్ట్రీ. 100% బాలయ్య బాబు గారు ఎవర్ గ్రీన్. ఆది పినిశెట్టి గారి గురించి చెప్పాలి. పర్సనల్ గా నాకు అన్నయ్య బాగా తెలుసు. అన్నయ్య నేను ఒక 4-5 times కలిశాను. సరైన సినిమాలు కూడా కలిశాను నేను అన్నయ్యని. అంత సాఫ్ట్ గా ఉన్న పర్సన్ అనేది ఈ రోజు ఆయన క్యారెక్టర్ చూస్తుంటే ఓ మై గాడ్, అల్టిమేట్ యాక్టింగ్. ఆ యాక్టింగ్ మాత్రం మనం 100% కి 100% కాదు, ఇంకొక 1% ఎక్కువ ఇవ్వచ్చు. చాలా బాగా చేశారు యాక్టింగ్ మాత్రం. అందులో నో డౌట్ ఆది పినిశెట్టి గారు ఈ సినిమాకి మాత్రం 100% జస్టిఫై చేశారు. అంటే సరైన విలన్ గా యాక్ట్ చేశారు. మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు.